ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల గాంధీ చౌక్ సయ్యద్ దర్గా వద్ద మురుగునీటి నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. పట్టించుకొని మున్సిపల్ అధికారులు. నంద్యాల బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. బలిజ కుటుంబ సభ్యులకు నా వంతు సహకారం అందిస్తాన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల గాంధీ చౌక్ లో గుమగుమలాడుతున్న మొహరం రొట్టెల కోసం హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా చేరుతున్న వరద నీరు. వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలను కాపాడాలి. మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. సప్తనది క్షేత్రం సంగమేశ్వర ఆలయంలో వేపదారు శివలింగానికి కృష్ణా జిల్లాలో తాకే ఆలయ పురోహితులు వెల్లడి. నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కార్యక్రమాలు. జిల్లా అధ్యక్షతన జిఎం గౌస్ హఫీజ్. నంద్యాల కుందు నదిలో పేరుకుపోయిన తూడు గుర్రపు డెక్క. పాలకుల నిర్లక్ష్యం పట్టించుకున్న అధికారులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల గాంధీ చౌక్ సయ్యద్ దర్గా వద్ద మురుగునీటి నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ డ్రైనేజీ కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం లేక డ్రైనేజీ కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పుడు ఎలాంటి రోగాల బారిన పడవలసి వస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సయ్యద్ దర్గా వద్ద కాలువలో మురుగునీరు ఉన్నప్పటికీ తమ తలరాతులు ఇంతేనని గడుపుతూ వస్తున్నారు. దుర్వాసన వెదజల్లడంతో దర్గాకు వచ్చిన వారికి పక్కనే ఉన్న అమాలీ కార్మికులు, వ్యాపారస్తులు అనేక మందికి రోగాల బారిన పడుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా దోమల దాడి చేస్తున్నారు. మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడతామేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నుండి దోమల వ్యాప్తికి వృద్ధి చెందుతుంది. ఈ అస్తవ్యస్త డ్రైనేజీ కారణంగా స్థానికులు ప్రతిరోజు మురుగునీటి మధ్య సహజీవనం సాగిస్తున్నారు. దీంతో రోగాలకు గురవుతున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ గులాబ్ షా వలి దర్గా ఆవరణలో ఉన్న చిన్న కాలువ తరాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి. కమిషనర్లు వస్తున్నారు, పోతున్నారు. లాస్ట్ ప్రభుత్వాలు కూడా మారుతున్నా కూడా మేము ఎన్నిసార్లు పోయి కమిషనర్ గారికి, రామచంద్ర గారికి కంప్లైంట్ ఇచ్చినాము. అట మా మహబూబ్ సాగర్ చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ప్రభుత్వాలు మారుతున్నా కానీ మా దర్గా ముందర మాత్రం కాలువ మాత్రం వేయడం లేదు. ఈ కల్వట్టు ఇక వచ్చిపోయే సంచారం ఎక్కువ చౌకులో. దర్గా ఇంకా బ్యాక్ స్థలంలో కానీ మూత్ర విసర్జన చేయడం వల్ల మొత్తం అది కంపు వాసన, మురికి నీళ్ళ వచ్చి దర్గా ముందర ఆగడం వల్ల ఆ మురికి నీరు వల్ల దర్గాలకు వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బందిగా తయారైంది. దీనివల్ల దోమలు ప్రబలి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్నిసార్లు మేము మున్సిపాలిటీకి పోయి మొదలుపెట్టుకున్నా కానీ వినే నాదులో లేదు. మీరు కూడా ఇప్పుడైనా స్పందించి మా దర్గా ముందు ఉన్న 50 మీటర్ల కాలువను లోతుగా పెద్దగా వేసి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిపోయే హమాలీలు కూడా 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళు కూడా మూత్ర విసర్జన ఇక్కడ చేస్తారు బ్యాగ్లో. ఆ విసర్జన మొత్తం వచ్చి దర్గా ముందర ఆగడం వల్ల ఈ నీటి పారకం కూడా లేదు. ఈ కాలువ పోయే బ్యాక్ వాటర్ కూడా ఎన్నిక వస్తుంది. ఇది రావడం దర్గా ముందరకు బ్యాక్ వాటర్ కూడా దర్గాలోకి రావడం కూడా మొదలైంది. ఒక చిన్న వర్షం పండగ బ్యాక్ వాటర్ మొత్తం దర్గాలోకి రావడము, ఆ మురికి వాసన అంతా దర్గాలోకి రావడం వల్ల వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బందిగానే మారుతుంది. దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి మా సమస్యను త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను.
నంద్యాల కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ బలిజ కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని అశోక ఫంక్షన్ హాల్ నందు 500 మంది యువతతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్లకు ఘనంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దండే వెంకట నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గెలిచిన తర్వాత అతిపెద్ద సంఖ్యలో యువకులతో ఆత్మీయ అభినందన సభ నిర్వహించడం, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావుని ఘనంగా సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్నికల సభలో దండే వెంకట నరేష్ కష్టపడి యువతతో బలిజ సామాజిక వర్గంతో టీడీపీ పార్టీ గెలుపు కృషి చేశారని, రాబోయే రోజుల్లో దండే వెంకట నరేష్ కి తనకు తగిన గుర్తింపు టీడీపీ పార్టీ ద్వారా లభిస్తుందని తెలిపారు. ముందుంటూ వెన్ను తట్టి నిలిచిన ధైర్యశీలి, ఉన్నత మార్గదర్శి, ప్రజాసేవకే జీవితం అంకితము చేసి ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ సంఘ సమస్యలను పరిష్కరిస్తూ అద్భుతమైన వాక్చాతుర్య దురంతులు, అపర శాస్త్ర సాంకేతిక విద్యలు, విజయ విజ్ఞాన సర్వస్వ సంపన్నులు, తెలుగు జాతి ముట్టు. ధన్యవాదాలు. ఇప్పుడు చిరు సత్కారము నేను చెప్పినా నీకు ఎప్పుడు కనిపే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నరేష్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఫిరోజ్ గారు, అలాగే చింటూ గారు. చింటూ నేను చెప్తాను, సమాజానికి అవసరమైన ఏ విధంగా తయారు చేయాలని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. సుబ్బారెడ్డి, బుజ్జి, ధన్యవాదాలు తెలుసుకొని, ఎందుకంటే అమరావతి మన క్యాపిటల్ కోసం 15,000 crores అంటే 2 బిలియన్ పైన మనకు ఫండ్స్ ఇచ్చినారు ఓన్లీ అమరావతి డెవలప్మెంట్ కోసం. దానికోసం ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమయ్యేది. వేరే మీరు చూశారు, గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 years రూల్ చేశారు. మనకు అసలు క్యాపిటల్ లేదు, 3 క్యాపిటల్ అన్నాడు. ఒక క్యాపిటల్ కూడా ఇది చక్కగా ఇది చేసుకోలేదు ఆయన. అట్లాంటిది మళ్ళీ నిన్న అయితే అందరూ నమ్ముతున్నారు. ఏమంటాడు, ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాలన్నాడు. ఆంధ్రప్రదేశ్ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, దానికోసం ప్రెసిడెంట్ రూల్ రావాలంట. దాదాపు ఈరోజు చెప్పినారు, దాదాపు 3,000 మంది చనిపోయారు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన నార్మల్ ప్రజలు కానీ 3,000 మంది చనిపోయారు లాస్ట్ 5 years లో. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోవాలన్నా, ఎందుకంటే ఈసారి మనమంతా కంకణం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పని చేశాం. మనకి ఎక్కడ వీడు మనకు చేయలేదు, ఆయనకు మన కేసులో ఇరికియాలా, లేకపోతే ఆయన పని చేయలేదు, ఇదంతా పక్కన పెట్టి అందరు ఒకటే లక్ష్యం అన్నా, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, నంద్యాల డెవలప్మెంట్. ఏమన్నా మీరంతా ఇస్తారా లేదా అంటున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో మొహరం జాతర సందర్భంగా 40 రోజుల పాటు ప్రత్యేకంగా మొహరం రొట్టెలని తయారు చేసి అబ్దుల్ సలాం అనే విక్రయదారుడు గత కొన్ని సంవత్సరాల నుండి విక్రయిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా గానీ ఎలాంటి స్వీకరణ దొరుకుతుంది, కానీ ఈ మొహరం సందర్భంగా తయారు చేసే ప్రత్యేకమైన రొట్టెలు ఎక్కడా దొరకవు అని విక్రయదారులు తెలిపారు. ఈ మొహరం రొట్టెలను కొనేందుకు ఒక నంద్యాల పట్టణంలోనే కాకుండా జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి విరివిగా వస్తూ ఉంటారు. మొహరం నెలలో జాతరలు జరిగే 40 రోజుల పాటు గాంధీ చౌక్ లో ఈ రొట్టెల కోసం హిందూ ముస్లింలు తేడా లేకుండా ప్రజలు ఎగబడి కొంటూ ఉంటారు. 40 రోజులు దాటిన తర్వాత కేజీకి 1000 రూపాయలు ఇస్తామన్నా కానీ రొట్టెలను తయారు చేయమని రొట్టెల విక్రయదారుడు అబ్దుల్ రెహమాన్ తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా దొరికే ఈ మొహరం రొట్టెలు ఒక జిల్లా కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఈ రొట్టెలను చెంగా రొట్టెలని, సౌదీ రొట్టెలని, దుబాయ్ రొట్టెలని పలు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. సరసమైన ధరలకు కమ్మనైన
తీపి వంటకం తాము తినడమే కాకుండా తమ బంధువులకు ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలకు పంపించడం ఆనవాయితీగా ఉందని పలువురు రొట్టెల కోసం వచ్చిన కొనుగోలుదారులు తెలిపారు. గతంలో ఈ రొట్టెలు తయారు చేసేందుకు అవ్వాతాతలు స్వయంగా ఉండేవారని, అయితే ఇప్పుడుండే తరానికి రొట్టెల గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో అబ్దుల్ రెహమాన్ దగ్గరికి వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందని కొనుగోలుదారులు తెలిపారు. నా పేరు ఎం అబ్దుల్ రెహమాన్. యావత్ ప్రపంచంలో ఏ స్వీట్ అయినా దొరుకుతుంది. ఈ స్వీట్ ఒక మొహరం పండగకే పీర్ల జాగ్రత్తల కోసం తయారు చేస్తారు. ఇది స్పెషల్, మొహరం స్పెషల్. తీపు రొట్టెలు అంటారు దీనికి, గల్ఫ్ రొట్టెలు అంటారు దీనికి. 40 రోజులు అమ్ముతాం. ఇది జాగ్రత్తలు అయిపోయినాక అమ్మం. ఇంకా అలీమైనా చేసుకోవచ్చు, కానీ ఈ మొహరం పండుగ సందర్భంగా మొహరంకే చేయాలి. ఇది తీపు రొట్టెలు నంద్యాలలో కానీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ నంద్యాలలో ఫేమస్. ఇది నంద్యాలలో ఇప్పటి నుంచి గత 30 ఏళ్ల నుంచి తయారు చేస్తున్నాం, అమ్ముతున్నాం. 40 రోజులు మాత్రమే అమ్ముతాం. మళ్ళా చేయము. కేజీకి 1000 రూపాయలు ఇస్తామంటే కూడా చెయ్యం. పీర్ల పండగకే చేస్తాం. ఇది జాగ్రత్తలు అయిపోయినాక 40 రోజుల వరకు చేస్తాం. 40 రోజులు దాటినా అంటే ఒక్క రోజు కూడా మేము చెయ్యం. డబ్బులు ఇస్తామంటే కూడా చెయ్యం. ఇది పీర్ల ప్రసాదం అన్నమాట. అది హసన్ హుసేన్ ప్రసాదం. ఇది అది సార్. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి గంటకు వరద నీరు భారీగా పెరగడంతో ప్రాజెక్టులోని నీటి మట్టం గంటకు పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి గత 15 రోజులుగా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో కళకళలాడుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 1,93,803 క్యూసిక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 853.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 87.2476 టీఎంసీలకు చేరుకుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఇవాళ సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగే అవకాశాలున్నాయని శ్రీశైలం డ్యాం అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇక శ్రీశైలం డ్యాం కు వచ్చే వరద నీటిపై అధికారులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ప్రజలు వీధి కుక్కలు, పిచ్చి కుక్కల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు చూడాలని ఈ రోజు సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 42 వార్డులో వీధి కుక్కల గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పిల్లలను, వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తున్న నిమ్మకు రీతిరెట్లుగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. గతంలో అనేక మంది వీధి కుక్కల బారిన, పిచ్చి కుక్కల బారిన పడి హాస్పిటల్ పాలైన డంప్ యార్డ్ దగ్గర కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రాన్ని మున్సిపల్ అధికారులు 1 కోటి రూపాయలతో ప్రజాధనాన్ని ఖర్చు చేశారే కానీ అది ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉంది. ఈ సమస్యలపై ధర్నా నిర్వహించి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీధి కుక్కలను కట్టడి చేయాలని మున్సిపల్ అధికారుల మొండి వైఖరి నశించాలి. వీధి కుక్కలను కట్టడి చేయాలని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. వీధి కుక్కలను కట్టడి చేయాలని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ. కాపాడండి ప్రజలను, కుక్కల నుండి ప్రజలను కాపాడండి. నంద్యాల పట్టణంలో కుక్కల నుండి ప్రజలను కాపాడండి. నంద్యాల పట్టణంలో కుక్కల నుండి ప్రజలను కాపాడండి. నంద్యాల పట్టణంలో కుక్కల నుండి ప్రజలను కాపాడలేని మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి నశించాలి. ప్రజలను కాపాడలేని మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి నశించాలి. నంద్యాల పట్టణ ప్రజలను కాపాడలేని మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి. మనము ARVABC స్టార్ట్ చేసింటాం కదా. నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు
పిచ్చి కుక్కల బారిన పట్టణ ప్రజలు మరి పడుతున్నారు. వాటిని నిర్మూలన చేయండి, కట్టడి చేయండి అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో అనేక మార్లు మున్సిపల్ అధికారులను కలవడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరిగింది. అందుకు మరి నిరసనగా ఈరోజు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సీజన్ వ్యాధులతో పాటు ఇప్పుడు పిచ్చి కుక్కలు కూడా టౌన్లో అధికమైనవి. టౌన్లో ఉండే 42 వార్డులలో వీధి కుక్కలు గుంపులుగా మరి ఒక నైట్ అయితేనే తెల్లారుజామున కానీ గుంపులుగా రోడ్ల పైన పడుకోవడం జరుగుతుంది. మరి వార్డులో నివసించే వారు వెహికల్ వాహనంతో మరి వారి ఇంటికి పోవాలంటేనే మరి వారి వాహనం పైన ఆ కుక్కల దండు మొత్తం వారి పైన పడి వారు గాయాల పాలు కావడం కూడా జరుగుతుంది. ఈ విషయాలు ఎన్ని మార్లు కూడా చెప్పినా కూడా ఫలితం లేదు. మరి పివి నగర్ దగ్గర మరి డంపు యార్డ్ దగ్గర ₹1,00,00,000తో మరి అక్కడ ఒక కుక్కలకు కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. కానీ ₹1,00,00,000 ప్రజాధనము వృధా అయింది. కానీ ఏ మాత్రం కూడా అక్కడ కుక్కలకు మరి పరీక్షలు కానీ ఆపరేషన్లు కూడా ఏం కూడా జరగడం లేదు. గతంలో కొన్నిసార్లు ఆపరేషన్ చేశారు. దాని ప్రభావంలోనే ఇప్పుడు పిచ్చి ఎక్కి కుక్కలు ప్రజల మీద పడుతున్నాయని మేము భావిస్తున్నాము. మరి ఏది ఏమైనా కూడా వీధి కుక్కలను పిచ్చి కుక్కలను కట్టడి చేయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం కావడం జరిగింది. మరి ప్రజలు కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ మాతో కలిసి వచ్చి ఈ మున్సిపాలిటీ మీద పడితే కానీ వీళ్ళు స్పందనగా లేదు. ఇప్పుడే అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినారు. మరి దాంట్లో మాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. మరి కమిషనర్ కూడా కొత్తగా వచ్చినాడు. ఆ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. మరి ఆయన చెప్పిన 10 రోజుల టైంలలో ఈ కుక్కలను కట్టడి చేయకపోతే ఇంకా ఈ పెద్ద ఎత్తున టౌన్ లో ఉండే 42 వార్డుల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి బీగాలేచి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఈరోజు వీధి కుక్కలు శైర విహారంతో నంద్యాల పట్టణ ప్రజానికాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా ప్రజానికానికి అసౌకర్యం గురవుతా ఉన్నారు. ఈరోజు విచ్చలవిడిగా ఒకే రోజు 20 మంది 24 మందిని కలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఊరు కుక్కలుగా దానికి నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు డంప్ యార్డు దగ్గర ₹1,00,00,000 విలువ చేసేటువంటి కుక్కల సంరక్షణ కేంద్రం పెట్టినప్పటికీ ఆ సంరక్షణ కేంద్రంలో పట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు. ఈరోజు ఒక చిన్న పాపని నంద్యాల పట్టణంలో విచిత్రంగా కొరికి చంపేశాయి. ఒకరిని కాదు, వృద్ధులని, మహిళలని, అసలు నడచలేనటువంటి వాళ్ళని వాళ్ళ మీద పడి ఈరోజు విచ్చలవిడిగా కుక్కలు కొరుకుతా ఉన్నా ఈరోజు మున్సిపాలిటీ అధికారులు, కమిషనర్ గారు కానీ పాలక వర్గం కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని అనేక సార్లు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగినటువంటి సంఘటనల మీద విడితి పత్రాలు ఇచ్చినారు. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అందుకోసం ఈరోజు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ మేము 1 వారంలోపు మేము చేస్తామని చెప్తున్నాడు. 1 వారంలో 10 రోజుల్లోపు చేయకపోతే ఖచ్చితంగా ప్రజానికాన్ని సమీకరణ చేసి మున్సిపల్ సమావేశం నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా సిపిఐగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు ప్రజలందరూ కూడా సమ్మెకి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు ఒకవైపు వీళ్ళకేమి మున్సిపాలిటీలో ప్రజలను కాపాడడానికి ఉన్నారు. ఈరోజు తాగునీరుకు సంబంధించినటువంటి మురికి నీరు ఇస్తా ఉన్నారు, లేదంటే కుక్కల్ని కాపాడలేకపోతా ఉన్నారు, పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతా ఉన్నారు. ఈరోజు అనేక సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈరోజు మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు ప్రజల కోసం పనిచేయడం లేదు. కేవలం వాళ్ళ మామూలు కక్కుర్తి కోసం పనిచేస్తా ఉన్నారు అనేటువంటిది నిజము. దానిపైన ఖచ్చితంగా ఇంకా లోతుగా పరిశీలన చేసి మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలిపే చోట ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన సంగమేశ్వర ఆలయం జలాదివాసం కానుంది. కృష్ణానది పరివాహక ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు భారీగా శ్రీశైలం జలాశయానికి చెంది చేరుతుంది. ఇక శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరకపోవడంతో నంద్యాల జిల్లా సప్తనది క్షేత్రం సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగానికి కృష్ణా జలాలు తాకాయి. ఆలయ పురోహితులు తెలకపల్లె రఘురామ శర్మ సంగమేశ్వరునికి చివరిగా ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు హారతిచ్చి చీర సారె సమర్పించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సప్తనదులు కలిసే చోట సంగమేశ్వర ఆలయం ఉండడం విశేషం.
కృష్ణా జలాలు సంగమేశ్వర ఆలయానికి తాకిన తర్వాత అష్టాదశ శక్తి పీఠం జ్యోతిర్లింగం శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతాయి. ఈ సంవత్సరం 4 నెలలు మాత్రమే జలాదివాసంలో ఉండి మిగతా 8 నెలలు సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరొక 2 రోజులలో సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునుగుతుందని ఆలయ పురోహితులు తెలిపారు. పాండవులు వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ వేపదారులు శివలింగాన్ని స్వయాన ధర్మరాజు ప్రతిష్ఠించాడు. భీముడు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించడానికి కాశీకి వెళ్లి శివలింగాన్ని ముహూర్త సమయానికి తేలేకపోవడంతో ధర్మరాజు ఒక వేప చెట్టును నరికి శివలింగంగా పూజలు నిర్వహించారు. భీముడు తెచ్చిన శివలింగం కూడా ఇక్కడ భక్తులకు ఇప్పటికీ దర్శనమిస్తుంది. నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని కౌన్సిల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్, హఫీజ్ సలీం, పర్వేజ్లు తెలిపారు. గురువారం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ జిల్లా సమావేశం ఎన్జీఓస్ కాలనీలోని జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ అధ్యక్షతన మిల్లీ కౌన్సిల్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నాయకులు మౌలానా అబ్దుల్ మజీద్, జిఎం గౌస్, ఉస్మాన్ బాషా తదితరులు మాట్లాడుతూ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాబోయే కాలంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బాలికలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు అపన్న హస్తం అందించేందుకు ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర పొలిటికల్ కార్యదర్శిగా పఠాన్ మస్తాన్ ఖాన్ ను ఎంపిక చేసినట్లుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह रियासत आंध्र प्रदेश के सदर साहब की जानिब से और नेशनल सेक्रेटरी हजरत मौलाना मुस्तफ़ा रिफाई साहब की जानिब से हमारे शेख मस्तान खान साहब को एजाज़ी तौर पर रियासत आंध्र प्रदेश का सेक्रेटरी के तौर पर मुतय्यन किया गया है और आज इस वक्त उनको उसकी तस्दीकनामा उनके हाथों में दिया जा रहा है. ऑल इंडिया मिली कौंसिल స్టేట్ పొలిటికల్ సెక్రటరీ నాకు నియమపత్రం అందించడం జరిగింది. దానికి రుజువు చేసిన మన ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు వంటి మౌలానా ఖదీర్ సాబ్ గారికి, అట్లనే మన రఫాయి సాబ్ గారికి, అట్లనే నిందాల డిస్టిక్ అధ్యక్షుడు వంటి జిఎం గౌస్ గారికి, ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా గారికి, మరి మౌలానా గారికి, అందరికీ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు ఈ నియమపత్రం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. అట్లనే నాకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటూ వాళ్ళ అడుగుజాడలు నడుచుకుంటూ వాళ్ళు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటామని ఈరోజు మేము తెలియజేస్తున్నాము. అట్లనే కష్టపడిందే ఏది కూడా మనకి రాదు. అలాంటిది ఈరోజు నేను కష్టపడినందుకు నాకు ఒక రాష్ట్ర స్టేట్ కార్యదర్శిగా ఇంత పెద్ద సంస్థలో స్టేట్ కార్డు కావడం అనేది చాలా సంతోషమైన విషయం అని నేను తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా సాధారణ సమావేశం ఈరోజు నంద్యాల మన నంద్యోస్ కాలనీలోని మిల్లీ కౌన్సిల్ కార్యాలయం జరిగింది. ఈ సమావేశానికి మన మౌలానా అబ్దుల్ మజీద్ గారు, సెక్రటరీ వచ్చేసి మన హఫీజ్ సలాం గారు, అలాగే అధ్యక్షుడు జిఎం గౌస్ అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల జిల్లాలో ఉన్న 51 మందిని జిల్లా వ్యాప్తంగా అందరినీ ఏకం చేసి వచ్చే నెల ఆగస్టు 15వ తేదీన మన జెండా వందనము, అలాగే ఆగస్టు 25వ తేదీన మన జిల్లా మొత్తం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. ఈ సమావేశానికి మన జిల్లా అధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్ మౌలానా కూడా మనకు ఇన్స్ట్రక్షన్ సలహాలు ఇచ్చే సూచనలు చేయడం జరిగింది. త్వరలోనే నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ని ఏర్పాటు చేసి సమావేశం అనంతరము మన నంద్యాల జిల్లాలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సేవా కార్యక్రమం కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల డిస్ట్రిక్ట్ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా జిఎం కోసం నేను ఈరోజు పఠాన్ మస్తాన్ ఖాన్ గారికి స్టేట్ పొలిటికల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. దానికి సంబంధించిన ముఫ్తీ రఫాయి సాబ్ నియామక పత్రం ఇచ్చినాము.
దీనికి సంబంధించిన మొత్తం పైనుంచి మన సఫాయి సాబ్ గారు ఇచ్చినందువలన మీకు ఈరోజు దీనికి పత్రం ఇవ్వడం జరిగింది. మనకు కనిపిస్తుంది పచ్చని పంట పొలం లాగా కనిపిస్తున్నాయి, కానీ అది పంట పొలం అనుకుంటే పొరపాటే. వివరాల్లోకి వెళితే నంద్యాల కుందూ నదిలో పేరుకుపోయిన తూడు గుర్రపు డెక్క. ఖరీఫ్కు సమయం ఆసన్నం కాగా పంట పొలాలకు సాగునీరు వదిలితే కాలువలో నీరు పారుదల అయ్యే పరిస్థితి లేదు. కుందూ నది నుంచి వచ్చే నీరు కాలువల ద్వారా దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు చేరుతుంది. అయితే కాలువల నీరు పారుదల అయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవనే చెప్పాలి. గత పాలకులు కాలువల్లో పూడిక తీయడం, ఎక్కడికక్కడ పేరుకుపోయిన తూడు గుర్రపు డెక్కను తొలగించే ప్రయత్నం చేయకపోవడంలో కాలువలో భారీగా పేరుకుపోయింది. దీంతో నంద్యాల బేటీపేట సాయిబాబా నగర్ కాలువల్లో తూడు గుర్రపు డెక్క పేరుకుపోయిన పంట పొలాలను తలపిస్తున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికైనా కాలువల్లో పూడిక తీసిన తర్వాత కాలువలో నీరు వదిలే ప్రయత్నం చేస్తే దిగువ ప్రాంతాలకు నీరు సజావుగా పారుదల అవుతుందని రైతుల వాదన. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల గాంధీ చౌక్ సయ్యద్ దర్గా వద్ద మురుగునీటి నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. పట్టించుకొని మున్సిపల్ అధికారులు. నంద్యాల బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. బలిజ కుటుంబ సభ్యులకు నా వంతు సహకారం అందిస్తాన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల గాంధీ చౌక్ లో గుమగుమలాడుతున్న మొహరం రొట్టెల కోసం హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా చేరుతున్న వరద నీరు.
వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలను కాపాడాలి. మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. సప్తనది క్షేత్రం సంగమేశ్వర ఆలయంలో వేపదారు శివలింగానికి కృష్ణా జిల్లాలో తాకే ఆలయ పురోహితులు వెల్లడి. నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కార్యక్రమాలు. జిల్లా అధ్యక్షతన జిఎం గౌస్ హఫీజ్. నంద్యాల కుందు నదిలో పేరుకుపోయిన తూడు గుర్రపు డెక్క. పాలకుల నిర్లక్ష్యం పట్టించుకున్న అధికారులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.